భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలచినా ప్రజల యొక్క ఆనందం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై తాను సంకల్పిస్తూ ఉంటాడు. దైవతత్వాన్ని గుర్తించడానికి చక్కగా ప్రయత్నించాలి. ఒక్కొక్క సమయంలో దైవం ఆగ్రహించినట్టుగా మీరు తలంచవచ్చును, అది చాలా పొరపాటు. కానీ మీ భవిష్యత్తునందు, మీ ప్రవర్తన యందు చాలా కొన్ని తప్పు మార్గములు పోతున్నారనేటువంటి యొక్క భావం చేత కొంత తాను దూరముగా ఉండినట్టుగా కనిపిస్తాడు. మిమ్మల్ని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలను తాను ఆచరిస్తాడు. కానీ అట్టి సత్యాన్ని మీరు గుర్తించక అనేక రకమైన ఆపోహలకు గురి అయిపోయి అశాంతిని పొందుతూ ఉన్నారు. ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఏమాత్రం కూడా లేవు. భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలచినా ప్రజల యొక్క ఆనందం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై తాను సంకల్పిస్తూ ఉంటాడు. దైవతత్వాన్ని గుర్తించడానికి చక్కగా ప్రయత్నించాలి. ఒక్కొక్క సమయంలో దైవం ఆగ్రహించినట్టుగా మీరు తలంచవచ్చును, అది చాలా పొరపాటు. కానీ మీ భవిష్యత్తునందు, మీ ప్రవర్తన యందు చాలా కొన్ని తప్పు మార్గములు పోతున్నారనేటువంటి యొక్క భావం చేత కొంత తాను దూరముగా ఉండినట్టుగా కనిపిస్తాడు. మిమ్మల్ని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలను తాను ఆచరిస్తాడు. కానీ అట్టి సత్యాన్ని మీరు గుర్తించక అనేక రకమైన ఆపోహలకు గురి అయిపోయి అశాంతిని పొందుతూ ఉన్నారు.